కాపీ చేయాలి. హోమ్ మీటింగ్ చేయాలి. హోమ్ మీటింగ్ నేర్చుకోండి అంటే హోమ్ మీటింగ్ నేర్చుకోవడానికి ఏం లేదు. ఒక హోమ్ మీటింగ్ చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వర్డ్ టు వర్డ్ కాపీ చేయండి. నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వర్డ్ టు వర్డ్ కాపీ చేయండి. సిఎండి చూస్తారు, సిఎండి చేయాలి నేర్చుకోవాలని చెప్తున్నారు కదా, నేర్చుకోవడానికి ఏం లేదు. సిఎండి 10 బారి అటెండ్ చేయండి, అతను ఏం చెప్తున్నాడో వర్డ్ టు వర్డ్ కాపీ చేయండి, అయిపోయింది. హోమ్ మీటింగ్ కాపీ, సిఎల్పి కాపీ, అంత కాపీ. నథింగ్, నేర్చుకోవడానికి ఏం లేదు. అప్లైన్ ఏం చేస్తున్నాడో, లీడర్స్ ఏం చేస్తున్నారో అది కాపీ చేస్తే చాలు. ఈజీ కదా, కాపీ చేస్తుంటారు కదా. వెరీ గుడ్, చాలా ఎక్స్పీరియన్స్ కాపీ. సో దిస్ ఇస్ అబౌట్ కాపీయింగ్ బిజినెస్. లీడర్షిప్ కాపీ, హోమ్ మీటింగ్ కాపీ, ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్. ఫస్ట్ రాసుకుని వెళ్ళి చదవండి, పర్వాలేదు, చదవండి పర్వాలేదు. 2-3 టైమ్స్ చదివిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ కాపీ చేస్తే ఏమవుతుంది, లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఎక్కువ అర్న్ చేయాలంటే ఫస్ట్ నేను కాపీ చేయాలి, నేను నేర్చుకోవాలి, నేను అభ్యాసం చేయాలి. తర్వాత నా టీంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి కాపీ చేయడానికి చెప్పాలి, వాళ్ళు కరెక్ట్ కాపీ చేసారా లేదా చూడాలి. వాళ్ళు ఇండివిజువల్గా మీటింగ్ చేయడానికి స్టార్ట్ చేయాలి. మన పని ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఇంతమంది ఎందుకో, ఎలా ఇంత పెద్ద వాల్యూమ్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో అన్ని లీడర్స్ ఉన్నారు, కాపీ చేసుకొని వాళ్ళే చేస్తున్నారు బిజినెస్, వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు. ఇంకొకటి పని ఏం చేస్తున్నారు, వాళ్ళు కాపీ చేసుకున్నారు, వాళ్ళ టీంలో అందరూ కరెక్ట్ కాపీ చేస్తున్నారా లేదా అని చూసేసి వాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ చేయడానికి. సో ఈ బిజినెస్ చేయాలంటే నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటే ఒక స్టేజ్ వరకు డబ్బు వస్తుంది. ఇప్పుడు డబ్బు పెరగాలంటే నాలాగే 10 మంది నేర్చుకోవాలి, తయారు చేయాలి 10 మంది. ఇప్పుడు నేను ఎలా తయారవుతాను, నేను అప్లై చూస్తాను, కంపెనీ గురించి ఏం చెప్తాడు రాసుకుంటాను, ప్రొడక్ట్ గురించి ఏం చెప్తాడు రాసుకుంటాను, ప్లాన్ గురించి ఏం చెప్తాడు రాసుకుంటాను. అగైన్ మీటింగ్ కూర్చుంటాను, తర్వాత అగైన్ చూస్తాను ఏం చెప్పాడు. తర్వాత స్లోలీ నేను చెప్పడానికి స్టార్ట్ చేస్తాను. నేను చదువుతాను, కావాలంటే చదివి వెళ్తాను. ఒక 10 మీటింగ్ అయిన తర్వాత నేను ఈజీగా చేస్తాను. సో నేను ఇండివిజువల్ లీడర్ అయిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ నేను అవుతే చాలు, నేను లీడర్ అవుతే చాలు. నా పక్కన ఎంతమంది ఉన్నారు నా డౌన్ లైన్స్, వాళ్ళందరి లీడర్ చేయాలి. నేను చేస్తే ఇంత డబ్బు, నా డౌన్ లైన్స్ అన్ని చేస్తే వాళ్ళకి డబ్బు, నాకు డబ్బు. సింపుల్ గా సార్. ఎందుకంటే డౌన్ లైన్ ఎందుకు వస్తారో, అతను లీడర్ అవ్వాలి వస్తాను, నా బాధ్యత అతన్ని లీడర్ చేయడం. లీడర్ అంటే ఎవరు, కాపీ ఎవరు మంచిగా చేస్తారో అతను లీడర్. కాపీ చేసేసి అతని పని ఎవరు చేయడానికి స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ లీడర్. సో డబ్బు పెరగాలంటే, నా టీంలో నా డబ్బు పెరగాలంటే నేను చేస్తే ఎక్స్ అమౌంట్ వస్తుంది, 10 మంది చేస్తే 10x వస్తుంది. అదే 20 పీపుల్ వస్తే ఇంటూ 20 టైమ్స్ వస్తుంది. డబ్బు పెరగాలంటే చూడండి, నా టీంలో ఇండివిజువల్లీ ఎన్ని లీడర్స్ పని చేస్తున్నారు, నేను లేకుండా ఎంతమంది పని చేస్తున్నారు, ఎంత ఎక్కువ మంది నేను లేకుండా పని చేస్తున్నారో అంతే టీం స్టేబుల్, అంతే డబ్బు. కంటిన్యూస్లీ టీంలో ఈ 2 పని జరుగుతూనే ఉండాలి. నేను మీటింగ్ చేయాలి, నా లీడర్స్ మీటింగ్ చేయాలి. ఇప్పుడు ఒక బ్యాచ్ మీటింగ్ చేయడానికి నేర్పించుకొని ఉండాలి. ఆ బ్యాచ్ ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. సైకిల్ ఈరోజు 60 lakhs పీపుల్ ఉన్నారంటే 60 lakhsకి నేను ట్రైన్ చేయలేదు. నేను ఒక 20, 30, 40, 50 పీపుల్ ట్రైన్ చేశాను. వాళ్ళని లీడర్గా రెడీ చేశాను. లీడర్గా రెడీ చేసేయండి, వాళ్ళకి నేర్పించాను. బాబు ఇలాగ మీటింగ్ చేయాలి, ఇలాగ ఇది చేయాలి, ఇది ఇలా చేయాలి, నేను ఏం చేస్తున్నానో అది కాపీ చేయండి అన్నాను. వాళ్ళు కాపీ చేశారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళడానికి స్టార్ట్ చేశారు. సెకండ్ రౌండ్ ఆల్ డౌన్ లైన్కి కాపీ చేయడానికి వీళ్ళు ఎంకరేజ్ చేశారు. అలాగే స్లోలీ మన పని ఏంటి, ఫస్ట్ నేను అవుతాను, తర్వాత నా 10 మంది అవుతాను. అది ఫస్ట్ పని. ఆ 10 మంది ముందు 10 మందిని రెడీ చేయడానికి నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి. అది హెల్ప్ చేస్తే తర్వాత ఆ పని స్టార్ట్ అవుతుంది. నేర్చుకుంటారు, నేర్పిస్తారు, నేర్చుకుంటారు, నేర్పిస్తారు, నేర్చుకుంటారు, నేర్పిస్తారు. ఇది పని స్టార్ట్ అవుతే మన పని అయిపోయింది.
చెప్పండి.